పరిశుద్ధ గ్రంథం బైబిల్లోంచి ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క రక్త మాంసముల్లో యోగ్యకరంగా మనము పాలు పంపులు పొందినట్లు ప్రభుని ఆరాధించిన మనము పరిశుద్ధంగా ఆయన రక్త మాంసముల్లో పాలు పంపులు పొందినట్లు పరిశుద్ధ గ్రంథం బైబిల్లోంచి కొన్ని మాటల్ని ధ్యానించుకుందాం. వద్దాము. సార్వత్రిక సంఘ వాగ్దానంలో 2వ వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. 19వ వచనాన్ని అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. పేజీ నెంబరు బైబిల్ మొదటి భాగంలోంచి 250వ పేజీ. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాన్నంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. అదేవిధంగా వద్దాము యోవేలు గ్రంథము బైబిల్ పరిశుద్ధ గ్రంథం బైబిల్లోంచి యోవేలు గ్రంథము బైబిల్ మొదటి భాగంలోంచి 753వ పేజీ. హోషియా గ్రంథము తర్వాత ఉంటుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా నెత్తును. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. దయలిన తండ్రి, నమ్మదగిన దేవా, జీవము కలిగిన యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ పాదాల చెంతకి రావటానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. దయగలిగిన తండ్రి, ఆరాధించుటలో మాకు సహాయం చేస్తూ వచ్చినారు, ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చినారు. మా స్తుతులపైన మీరు ఆశ్రయించినందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఈ సమయంలో దేవా మరొకసారి దేవా నీ శరీరక్త మాంసములు పరిశుద్ధమైనవి, శిలలో నలగొట్టబడినటువంటి ఇరవబడినటువంటి శరీరము, దేవా కాల్చబడినటువంటి అమూల్యమైన రక్తము, సాదృశ్యంగా ఉన్నటువంటి బల్ల దేవా పరిశుద్ధమైనటువంటి మా ఎదుటిండగా మీరు జ్ఞాపకం చేసుకుని దానిలో మేము చేయవేటు కొరకాయి పాలు పొమ్ములు పొందుట కొరకాయి నీ లేఖన భాగం నుంచి మేము పరీక్షించుకునేలాగున మా హృదయములు పరిశీలన చేసుకునేలాగున నీ మాటల్ని మాకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. నిలబడి దాసుని జ్ఞాపకం చేసుకొని యోగ్యత అర్హత లేనటువంటి వాడు, బలహీనుడు, నిష్ప్రయోజనమైనటువంటి వాడు, గ్రహింపు లేనటువంటి వాడు, ఇక్కడ కూర్చున్న వారందరిలో అల్పుడు, అత్యల్పమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు జ్ఞాపకం చేసుకొని దేవా వయసులోనేమి, జ్ఞానంలోనేమి, ఆలోచనలోనేమి, తెలివిలోనేమి తక్కువైనటువంటి వాడు జ్ఞాపకం చేసుకొని దేవా మీరు బలమైనటువంటి వాడు, మీరు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు మీ అందు గుప్తములైన గనుకనే దేవా మీ జ్ఞానముతో నీ దాసుని నింపి, నీ దాసుడు ఆలోచనలు నింపి, నీ దాసుని నోటిని నింపి మీరు నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. యజమానుడి చేతిలో వాడనర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యము కొరకే సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా నీ దాసుని నిలబెట్టి వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నాం. మత్తయి సువార్త 17:8 ప్రకారం వారిచుడగా యేసు తప్ప మరెవరు కనిపించలేదని నీ మాటలు నెరవేర్చి మహిమ పొందండి. నీ దాసుని పూర్తిగా నీ శిలువ చాటున మరుగు చేయండి. మీరు మాత్రమే కనబడి, మీరు మాత్రమే నిలబడి, మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకుంటున్నామని ప్రార్థన చేస్తూ మీ దాసుడు ప్రతి ఒక్క అవయవం పైన నీ శిలువ రక్త ప్రోక్షణ కిందికి తెస్తూ నీ శిలువ రక్త ప్రోక్షణ కింద పరిశుద్ధ పరిశ్రమని లోకపు మార్చులు ఇక్కడ నా నోటి ఉండకుండానట్లు, నీ దాసుని నోటి ఉండకుండానట్లు, నీ దాసుని నోటిని నీ మాటలతో నింపుతురమని, పవిత్ర పరిశ్రమని దేవా మీరే బలమిచ్చి నడిపిస్తురమని ప్రార్థన చేస్తూ శత్రుకార్మికులు కూడా యేసుక్రీస్తు నామములో బంధిస్తురమని, వినగలిగే చెవిని, గ్రహింపగలిగే మనసుని మాకు అందరికి అనుగ్రహిస్తురమని ప్రార్థన చేస్తూ నీ వాక్యం పైన దృష్టి కేంద్రీకరించడానికి మీరు మాకు మనసు అనుగ్రహిస్తురమని, కృప చూపిస్తురమని
తోడైండి నడిపిస్తున్నారని నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభు మా రక్షకు నామములో బ్రతిమలాడి వేరుతో నామ తండ్రి, ఆమేన్. ఈ మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము మనం చదువుకుంటూ వచ్చిన 19వ వచనంలో దావీదు సంపాదించుకున్నటువంటి, దావీదు రక్షించుకున్నటువంటి, దావీదు ఏదైతే సమకూర్చుకున్నటువంటి సమస్తమును గూర్చి ఈ వచనంలో రాయబడతా వచ్చింది. దావీదు తన యొక్క జీవిత యాత్రలో ఎన్నో ఒడిదుడుకుల నుంచి వెళ్తా వచ్చినాడు. ఎన్నో దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డగా ఉంటేనే, దేవుని చిత్తానుసారుడు ఉంటేనే ఎన్నో శ్రమల్లో ఉండా ఎన్నో తనకి వర్ధిల్లింపు వచ్చింది. అలాగే తనకి తరంబడత కూడా వచ్చినాడు. తన అరణ్యంలో తిరుగుతూ వచ్చినాడు. అదిగా తను సింహాసనాసీనుడై దావీదు పురంలో కూడా ఉంటా వచ్చినాడు. ఇప్పుడు దావీదు తన జీవితంలో ఒడిదుడుకులు చూస్తూ వచ్చినాడు. ఆ ఒడిదుడుకుల్లో ఒక కోల్పోయినటువంటి స్థితి, ఒక పోగొట్టుకున్నటువంటి స్థితి ఈ మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. ఇక్కడ అమాలేకీలు ఎప్పుడైతే దండెత్తి వచ్చి దావీదు కలిగిన సమస్తమును తీసుకొని పోతా వచ్చినారో అప్పుడు వారిపైన దేవుని మహాబలము చేత బయలుదేరి వారిని జయించి తిరిగి తన వారిని తీసుకుని వచ్చిన పరిస్థితి ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా, అంటే కొద్దిదైనా గొప్పదైనా దేన్ని దావీదు ఇడిచిపెట్ల, సమస్తాన్ని రక్షించుకుంటా వచ్చినాడు లేదా సమకూర్చుకుంటా వచ్చినాడు. పోగొట్టుకున్న దాన్నంతటి కూడా దావీదు సమకూర్చుకుంటా వచ్చినాడు. చదువుతా వచ్చినాం కదా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ కూడా ఒక మాట రాయబడుతూ వచ్చింది. పసరు, గొంగలి, చీడ పురుగులు. ఇక్కడ ఈ పసరు పురుగులు కనిపిస్తున్నాయి, గొంగలి పురుగులు కనిపిస్తున్నాయి, చీడ పురుగులు కనిపిస్తున్నాయి. ఈ పురుగులు ఏం చేస్తూ వచ్చినాయ్యా అనంటే పంటని నాశనం చేస్తూ వచ్చినాయి. ఎవరి పంట అనంటే దీన్ని ఇశ్రాయేలు ప్రజలకి చూసిస్తూ వస్తున్నాడు యోవేలు ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి కొనిపోబడుతూ వచ్చినప్పుడు వారి యొక్క ఆత్మీయత, వారి యొక్క సమాధాన స్థితి దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వారిలో ఎవరు కూడా దేవుని మందిరమునికి చేరలేక దేవుని యెరూషలేము పట్టణము పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ వారి సమస్తము నాశనం చేయబడ్డాయి. ఆ నాశనం చేయబడిన స్థితిని పోలుస్తూ ఏం నాశనం చేస్తున్నాయంట? పసరు, గొంగళి, చీడ పురుగులు నాశనం చేసిన పంటను ఏం చేస్తున్నాడు? తినివేసిన పంటను మీకు మరలా, ఆ సంవత్సరాల పంటను మీకు మరలా ఇస్తుంది. ఈ 2 వచనాల్లో కూడా ఏమి రాయబడతా వచ్చిందయ్యా అనంటే సమకూర్పు గురించినటువంటి పాఠము రాయబడుతూ వచ్చింది. అంటే కోల్పోయిన దానిని తిరిగి తీసుకుని రావటం గురించి రాయబడుతూ వచ్చింది. దీనినే సమకూర్పు అని ఒక మాటలో మనం చెప్పొచ్చు. ఆత్మీయమైన జీవితంలో ఈ 2 వచనాలు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటయ్యా అనంటే ఒకవేళ ఆత్మీయంగా మనము పడిపోయినా, ఆత్మీయంగా మనము కోల్పోయిన జీవితం, ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి స్థితిగతుల్లో ఏదైనా పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఆత్మీయంగా ఏదైనా పరిస్థితుల్లో దిగజారిపోతుంటే, ఆత్మీయంగా ఎక్కడైనా నిలబడలేని స్థితిలో ఉంటున్నట్లయితే, ఆత్మీయంగా వారి ఆత్మీయతని కోల్పోయే పరిస్థితులు జీవిత యాత్రలో సంభవిస్తున్నట్లయితే ఈ యొక్క మాటలు ఏంటయ్యా అంటే ఈ వచనాలు నీకు సమకూర్పు గురించినటువంటి పాఠాన్ని తెలియజేస్తున్నాయి. నువ్వు కూడా సమకూర్చబడొచ్చు, నువ్వు కూడా తిరిగి తీసుకొనొచ్చు, నువ్వు కూడా నీ ఆత్మీయతని తిరిగి పొందొచ్చు, నువ్వు కూడా నీ ఆత్మీయమైన జీవితంలో ఫలభరితమైనటువంటి మార్గంలోనికి వెళ్ళొచ్చు అని ఈ 2 వచనాలు సూచిస్తున్నాయి. దేవుడు నీకు అట్టి స్థితినిస్తాడు, దేవుడు నీకు అట్టి స్థితినిస్తాడు. నువ్వు ఏదైనా కోల్పోయింటే, ఆత్మీయంగా ఎదగలేకున్నావా, ప్రార్థన చేయలేకున్నావా, వాక్యం చదవలేకున్నావా, సన్నిధికి రాలేకున్నావా, లేదా ఆత్మీయంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో నువ్వు జీవించలేకున్నావా, ఏదైనా నీ జీవితంలో ఒడిదుడుకులు శత్రువుని పైన పోరాడి నిన్ను జయముందు నీకుండా చేస్తూ వస్తున్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది నువ్వు కూడా సమకూర్చబడగలవు, నువ్వు కూడా తిరిగి నీ యొక్క ఆత్మీయతని సంపాదించుకోగలవు.
ఒకవేళ భౌతిక సంబంధంగా నీ జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు తిరిగి సంపాదించుకునగలవని దేవుని వాక్యం చెప్తుంది. ఇట్లా సంపాదించుకుంటూ కొరకాయ ఒక 4 విషయాల్ని మనం పాటించాలా. సమకూర్పు కొరకైనటువంటి 4 పాఠాలు ఇవి. ఒకవేళ కనుక ఈ 4 మనం జ్ఞాపకంలో ఉంచుకున్నట్లయితే సమకూర్పు మన జీవితంలో ఆటోమేటిక్ గా అదే మన జీవితంలోనికి వస్తుంది. 4 చేయాలా, 4టిని పట్టుకోవాలా. ఈ 4 మన జీవితంలో కంటిన్యూగా చేస్తున్నట్లయితే మన జీవితంలో ఎక్కడ కోల్పోయినామో, ఎక్కడ పోగొట్టుకున్నామో, భౌతిక సంబంధంగా ఏదైనా మన జీవితంలో జరిగే సంఘటనలైనా, ఆత్మ సంబంధమైన స్థితి అయినా, కుటుంబంగా మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులైనా కోల్పోయినది తిరిగి మనం పొందుకోవచ్చు. ఏంటి ఆ 4 విషయాలు, ఏంటి ఆ 4 సంఘటనలు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. మొదటిది మన జీవితంలో పోగొట్టుకున్నది, మన జీవితంలో కోల్పోయినది, మన జీవితంలో మనం నష్టపోయింది తిరిగి రావాలి అనంటే మొదటి విషయము వద్దాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. మొదటి విషయం, నీ సమకూర్పు కొరకైనటువంటి ఉపయోగపడే మొదటి లక్షణం 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చూడండి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేనెంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయుంచి నీ దాసునైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. ఇక్కడ జరుగుతూ వచ్చిన సంఘటన, ఒక దినాన దావీదు లేస్తా వచ్చినాడు, లేచి యోవాబుని పిలుస్తూ వచ్చినాడు. పిలిచి యోవాబుతో చెప్పిన మాట ఏంటయ్యా అంటే, యోవాబు నువ్వు లేచి వెళ్ళి ఏం చేయాలా, జనసంఖ్య చూడు. ఎవరి సంఖ్య? జనసంఖ్య. అంటే ఇశ్రాయేల్లో కాల్బలము, యుద్ధానికి పోదగిన వారు ఎంతమంది ఉన్నారో జనసంఖ్య లెక్క చేయి అని అంటే, అప్పుడు యోవాబు చెప్తా వచ్చినాడు, అయ్యా ఎందుకయ్యా జనసంఖ్య? ఒకవేళ అది మనం చూడకపోయినా దాన్ని దేవుడు 100 రెట్లు అధికం చేస్తాడు. మనం దాన్ని చూడాల్సిన అవసరం లేదు అనంటే, కానీ దావీదు రాజు కదా, ఆజ్ఞ ఇస్తా వచ్చినాడు, నువ్వు వెళ్ళి జనసంఖ్య చూడు అని చెప్తా వచ్చినప్పుడు యోవాబు వెళ్ళి జనసంఖ్య చూచినాడు. ఇది దేవునికి నచ్చలా. ఇది దేవునికి ఏం చేయాలా? నచ్చలా. నచ్చకపోయినప్పుడు దేవునికి నచ్చలేదనే స్థితిని దావీదు మనసు గ్రహించి ఈ 24వ అధ్యాయంలో, ఈ 24వ అధ్యాయం 10వ వచనంలో జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, అంటే మనస్సు నేరస్థాపన చేస్తుంది. ఏమని? నువ్వు జనసంఖ్య చూసినావు, ఇది తప్పు, ఇది నీకెందుకు? నేను కదా వారిని నడిపిస్తుంది, నేను కదా వారిని పెంచి పోషిస్తున్నది, నీకెందుకు ఈ జనసంఖ్యని? దావీదు మనస్సు ఏం చేస్తుంది? కొట్టుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు గుర్తొచ్చింది ఏంటి? వెంటనే గుర్తొచ్చింది ఏంటి అనంటే, ఏం గుర్తొచ్చింది? నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకున్నాను. ఇంకేమంటున్నాడు? నీ దాసుడైన నా దోషము పరిహరింపుము. దావీదు జీవితంలో వెంటనే పాపం చేయగానే, తప్పు చేయగానే, అవిధేయుడు అవగానే దావీదు జీవితంలో వెంటనే వస్తుంది ఏంటయ్యా అనంటే పశ్చాత్తాపము. ఏంటి? పశ్చాత్తాపము. సమకూర్పు కొరకైన మొదటి లక్షణం ఏంటయ్యా అనంటే పశ్చాత్తాపము. మన జీవితంలో ఒకవేళ మనం పయనిస్తున్నటువంటి ఆత్మీయమైన జీవితంలో, ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి జీవిత యాత్రలో ఎక్కడైనా కానీ దేవుని మాట వినకుండా నష్టపోతున్నట్లయితే, ప్రార్థన చేయలేకుండా నష్టపోతున్నట్లయితే, పరిశుద్ధంగా జీవించలేక నష్టపోతున్నట్లయితే, మనకి వెంటనే ఏదైనా అవిధేయంగా తప్పు చేసినప్పుడు కానీ, ఏదైనా దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు కానీ వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి? పశ్చాత్తాపము. పశ్చాత్తాపము ఎప్పుడైతే మానవుని జీవితంలో ఉంటుందో, మానవుని జీవితంలో సమకూర్పు పొందగలడు. ఈ అరవన కళ్ళము దగ్గర దావీదు తను తిరిగి తన వారిని సమకూర్చుకుంటూ వచ్చినాడు. 70,000 మంది
సంహరింపబడతా వచ్చినాడు తెగుల వలన. ఎందుకు? దావీదు చేసిన పాపం వలన ఆ సంహరింపబడినప్పుడు ఆ తెగులు ఆగిపోవటానికి కారణం ఏంటయ్యా అని అంటే ఏంటి? తెగులు ఎందుకు ఆగిపోయింది? దావీదు యొక్క పశ్చాత్తాపము. ఒకవేళ గనక దావీదే గనక పశ్చాత్తాపం పడకుండా ఉన్నట్లయితే ఆ దినాన తెగులు ఆగేది కాదు. ఆ దినాన 70,000 మంది కాదు కదా, 6 లక్షల కాల్వలము తుడిచిపెట్టుకుని పోబడేది. కానీ దావీదు యొక్క పశ్చాత్తాపము తిరిగి దావీదు యొక్క జీవితాన్ని, ప్రజల యొక్క జీవితాన్ని ఏం చేసింది? సమకూర్చింది. తిరిగి వారి యొక్క నూతనమైనటువంటి జీవాన్ని వారికి అనుగ్రహిస్తూ వారి యథాస్థితికి వారిని తీసుకుని వస్తూ వచ్చింది. మానవుడు తప్పు చేయగానే, పాపం చేయగానే మానవుని జీవితానికి గుర్తురాంది ఏంటయ్యా అని అంటే పశ్చాత్తాపము. ఒకవేళ గనక ఈ పశ్చాత్తాపం ఉన్నట్లయితే వ్యక్తిగత జీవితంలోనేమి, కుటుంబ జీవితంలోనేమి, సంఘ జీవితంలోనేమి ఈ పశ్చాత్తాపం ఉన్నట్లయితే మనము తిరిగి కోల్పోయిన జీవితాన్ని పొందుకోవచ్చు. ఏదైతే ఓడిపోయినామో, శత్రువు మనల్ని నీతిగా బ్రతకనీయకుండా, యథార్థంగా ఉండనీయకుండా, పరిశుద్ధంగా ఉండనీయకుండా ఎక్కడైతే మనల్ని నష్టపరుస్తుందో దాన్ని తిరిగి మనం ఏం చేయగలం? పొందుకోగలం. అందుకని రాయబడితే వచ్చింది 28వ సామెతల గ్రంథం 13వ వచనంలో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఒకవేళ దాచి పెడుతున్నట్లయితే వర్ధిల్ అనేది ఉండదు, సమకూర్పు అనేది ఉండదు. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభు కనికరము మన పైకి. కానీ మానవుని జీవితంలో లేనిది ఏంటయ్యా అని అంటే ఏంటి? ఒప్పుకోవటము, విడిచిపెట్టటము. ఏం చేస్తాం? పదే పదే దాచిపెట్టుకుంటా ఉంటాం. ఈ దాచిపెట్టడం ఏమైతుంది? ఒకవేళ కనుక అక్క వాళ్ళు అన్నం వండారు అనుకోండి, ఈరోజు వండారు అన్నం, అది మూత పెట్టేసేసి దాన్ని అట్లాగే పెట్టుతున్నట్లయితే ఏమైతుంది? పాడైపోతుంది. అది 2 దినాలు అట్లాగే ఉంచి మూత తీస్తే ఏం చేస్తుంది? కంపు కొడుతుంది. అతిక్రమములు కూడా దాచిపెడితే మన జీవితం వర్ధిల్లింపు అనేది ఉండదు. అతిక్రమములు ఎప్పుడైతే విడిచిపెడతామో, ఇప్పుడు ఆ పాడైపోయినటువంటి దాన్ని ఎప్పుడైతే పారవేస్తామో అప్పుడు మళ్ళా తిరిగి ఏం చేస్తుంది? అది తిరిగి తన రూపానికి తను వస్తుంది. మన జీవితం కూడా అంతే. ఎప్పుడైతే అతిక్రమములు విడిచిపెడతామో అప్పుడు మన యొక్క స్థితిగతికి మనం తిరిగి రాగలం. అతిక్రమములు దాచిపెడితే నష్టం వస్తుంది. అందుకే ఒకే ఒక్క ఆయన నిదర్శనం ఇప్పుడు ధ్యానించుకుంటాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చూడండి. 7:20. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఇక్కడ చూస్తా ఈయన ఏం చేస్తా వచ్చినాడు? చేసిన పాపాన్ని, తీసుకున్న దాన్ని, దొంగిలించిన దాన్ని ఏం చేస్తున్నాడు? దాచిపెట్టినాడు. దాచిపెట్టడానికి ఈయన ఎప్పుడైతే ముందుకెళ్తా వచ్చినాడో దాచిపెట్టినందువల్ల కలిగిన పర్యవసానం ఏంటయ్యా అనంటే చిన్నదైన హాయి పట్టణానికి వెళ్ళిన ఇశ్రాయేళ్ల కాల్బలంలో 36 మంది సంహరింపబడుతూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, ఈయన దాచిపెట్టడం వల్ల కలిగిన పర్యవసానం ఏంటయ్యా అనంటే ఏంటి? తన కుటుంబము, తన వారందరూ కూడా రాళ్లతో కొట్టి చంపబడుతూ వచ్చినారు. ఈనాడు అలా నష్టపోకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ కాను మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటయ్యా అనంటే అతిక్రమములు దాచిపెట్టడం వలన దేవుని ఉగ్రత మన పైకి వస్తుంది. ఒకవేళ దావీదులాగా మనము పశ్చాత్తాపము అనే లక్షణము కలిగి ఉంటే తిరిగి మనం ఏం చేయగలం? సమకూర్పు అనుభవంలోనికి రాగలం. కానీ మానవుడు చేయని పని ఏంటంటే ఇది పశ్చాత్తాపం అనుభవంలోనికి రాలేదు. చాలాసార్లు స్వార్థికులు చెప్తారు రక్షణ లేని వాళ్ళకి ఏమని, అయ్యా పాపలు ఉండొద్దు, తాగుడు ఉండొద్దు, వ్యసనాలు ఉండొద్దు, నీ వ్యసనాలన్నీ మానేస్తే, నీ అబద్ధాలన్నీ మానేస్తే, నీ దొంగతనాలన్నీ మానేస్తే, నీ వ్యభిచార స్థితి అంతా మానేస్తే, నువ్వు లోకంలో చేస్తున్నటువంటి ఆనందం అంతా మానేస్తే అని చెప్తున్నప్పుడు
ఏం చేస్తారు? సాధారణంగా పశ్చాత్తాపము అనే అనుభవంలోనికి రాలేరు. అందుకనే ఈనాడు జీవితాలు నష్టపోతున్నాయి. ఈనాడు లోకములో ఆయా సంఘటనలు ప్రకృతి విపత్తులకు కానీ, లోకంలో జరిగే ప్రతి అపాయకరమైన సంఘటనకి కానీ మానవుడి యొక్క పాపమే కారణం. మానవుడు పాపంలోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఈ పశ్చాత్తాపం అనే లక్షణము మానవుడికి లేదు. ఒకవేళ కనుక ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా కానీ ఇంకా పడిపోతున్నా, ఇంకా చెడిపోతున్నా, ఇంకా పరిశుద్ధంగా లేకున్నా, ఇంకా ప్రభు సన్నిధిలో ఉండలేకపోతున్నా, లోకంలో వ్యసనాలకి బానిసైపోతూ, ఆత్మీయులమని చెప్పుకుంటూ, దేవునికి దూరంగా ఉంటూ పాపమును దాచిపెట్టుతున్నట్లయితే ఈనాడు దేవుడు చెప్తున్నాడు, పశ్చాత్తాపం నిన్ను తిరిగి సమకూర్చగలదు. ఒకవేళ ప్రభు దగ్గర ఒప్పుకుంటే నువ్వు తిరిగి సమకూర్పు అనుభవంలోనికి రాగలవు. కానీ మానవుడు చేసే ఒకే ఒక పని ఏంటి? చాలాసార్లు మనం ఏం చేస్తాం? తప్పు చేసినప్పుడు ఏం చేయం? ఒప్పుకోం, వెంటనే ఒక పని చేస్తాం. చెప్తారు ఎవరైనా? ఒకవేళ మనం ఏదన్నా తప్పు చేస్తే ఒక పని చేస్తాం. మనుషులందరూ చేసే ఒక పని. చాలాసార్లు నేను కూడా చూసిన జీవితంలో. ఒకసారి ఇదొక్కటే ప్రతిదానికి చేస్తారు. ఆ పాపం ఎప్పుడైతే ఆరంభమైందో అప్పుడు వాళ్ళు కూడా చేసిన పని ఇదే. చెప్తారు ఎవరైనా? అసలు పాపం ఆరంభమైనప్పుడు వారు కూడా చేసిన పని ఇదే. ఏం చేస్తున్నారు? చెప్తారా ఎవరైనా? ఈజీ క్లూ కూడా ఇచ్చిన అర్థం కావట్లా. పెద్దగా చెప్పాలా? ఆదాము తినొద్దన్న పండు తిన్నాడు, కానీ ఒక పని చేస్తున్నారు. చదుదాం వద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఏమంటున్నాడు? వెంటనే తప్పు చేయాలని చేసే పని ఏంది మనుషులందరూ? నేను కాదు, ఆయన వలన. నేను కాదు, ఆమె వలన. వెంటనే ఇది గుర్తొస్తుంది. చాలాసార్లు భార్య భర్తలు తిట్టుకున్నప్పుడు కానీ గొడవ ఎందుకైందయ్యా అని అంటే వెంటనే చెప్పేది ఏంటి? భార్య అనేది నీ వల్లనే ఈ గొడవ. భర్త ఏమంటాడు? కాదు, నీ వల్లనే ఇది. ఏంటి? నీ వల్లనే. చాలాసార్లు మనము పాపం చేయగానే లేదా తప్పు చేయగానే అవిధేయులు మొహం గాని చేసే పని మొదటిది ఏందయ్యా అని అంటే నేను కాదు. ఎవరు? ఆయన, ఆమె. ఏంటి? తన వలన ఇలా జరిగింది, ఆయన వలన ఇలా జరిగింది. వెంటనే దావీదులాగా పశ్చాత్తాపం రాదు. సౌలు ఎప్పుడైతే సమయాలు లేటుగా వచ్చినాడో, సౌలు దహన బలి అర్పించడానికి సమయం అవుతున్నప్పుడు ఏంటయ్యా దహన బలి సాహసించి అర్పించేసినప్పుడు, సమయాలు అర్పించిన తర్వాత వచ్చినప్పుడు ఎందుకు నువ్వు దహన బలి అర్పించావు అంటే ఏం చదువుతున్నాడు? అయ్యా తప్పైపోయిందని చోట్ల ఏం చదువుతున్నాడు? నువ్వు రావటమే లేట్ అయింది, వీళ్ళేమో చెదిరిపోతున్నారు, ఫిలిస్తీన్లో వచ్చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి నేను? అందుకే సాహసించి ఎవరు వాళ్ళు? ఇది నువ్వు రావటం లేట్ అయింది. ఏంటి? నువ్వు రావటం లేట్ కాకుండా ఉన్నట్లయితే ఏమయ్యేది? నేను అర్పించేవాడిని. చాలాసార్లు ఏం చేస్తాం? కొన్నిసార్లు ప్రార్థనకి ఎందుకు రాలేదక్క అని అడిగామనుకో, ఏం చేస్తాం? అన్న రానిట్లేదన్నా. ఏంటి? ఏమి? అన్న రానిట్లా లేదా అక్క రానిట్లా. ఎందుకు అంటే ప్రార్థనకి రాలేకపోతున్నాం. ఎందుకు అని అంటే మనది కాదు తప్పు. ఎవరిది? అన్న. ఎవరిది? అక్క. ఈరోజు అన్న రాలేదు, లేట్ అయింది, అందుకే ప్రార్థనకి రాలా. ఒకరోజు ఓ మందిరంలో అంట ఒక సేవకుడు ఒక రక్షణ పొందినటువంటి అక్క ఉంది. మంచిగా రోజు మందిరానికి వస్తుంది, అప్పుడప్పుడు మాత్రం మానేస్తుంది. అన్నకి రక్షణ లేదు. రోజు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, దర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఆయన బయటికి వెళ్తున్నప్పుడు కానీ, గృహాల దగ్గరికి వెళ్తున్నప్పుడు అయినా, పరిచర్యకి వెళ్తున్నప్పుడు కనిపించినప్పుడల్లా అన్నతో ఒక మాట అనేవాడంటే ఏమని? అన్న ప్రార్థనకి రా అన్న, ఒకరోజు ప్రార్థనకి రా, ఒకరోజు దేవుని మందిరానికి రా అని చెప్తా ఉండేవాడు. ఇప్పుడు చెప్తా ఉన్నప్పుడు
ఈయన విన్నాడు 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 ఈయన చెప్తా ఉన్నాడు, ఈయన విన్నాడు. సరే అయిపోయింది, కొన్ని దినాలు గడిచిపోయినాయి. ఇప్పుడు అక్కేంటి, ఆదివారం వస్తుంది, అప్పుడప్పుడు వారాలు మానేస్తుంది. ఏంటి, అప్పుడప్పుడు వారకుడికి రాదు. రాత్రి కోటాలయ్యి, రాత్రి మనకి అప్పుడప్పుడు పగలన్నా జరిగింది. ఇప్పుడు చాలా సంఘాల్లో సంఘ ప్రార్థన రాత్రి, బైబిల్ స్టడీ రాత్రి, స్త్రీల కూడిక రాత్రి, ఉపవాస ప్రార్థన రాత్రి. ఇప్పుడు రాత్రి జరిగే కోడికలు. ఇప్పుడు అక్క వారకోడికలకి రాదు. అన్ననేమో సేవకుడు అడుగుతున్నాడు, రాన్నా రాన్నా అని. ఇప్పుడు అక్క రానప్పుడల్లా చెప్పే సమాధానం ఏంటయ్యా అని అంటే, ఏంటి అన్న రానిట్లేదు ఒక రోజు, ఇంకో రోజు అన్న ఇంకా రాలేదు, ఇంకొక రోజు అన్నకి అన్నం పెట్టాలి, ఇంకో రోజు అన్నకి నీళ్లు తోడాలి. ఏంటి ఇవన్నీ చెప్తా ఉంది. అందుకే రాలేదన్న, అన్న వల్లే రావట్లేదు. ఒకరోజు ఈయన వచ్చాడు ఇంటికి పని నుంచి. ఆ రోజు ప్రార్థన, నైట్ సంఘ ప్రార్థన ఉంది. రాత్రి అక్కేమో బయలుదేరలా సంఘ ప్రార్థనకి. ఎక్కడికి? సంఘ ప్రార్థనకి బయలుదేరలా. అన్న రెడీ అయినాడు, స్నానం చేసినాడు, చేసి బజారుకి పోయినాడు. అక్క పోయాళ్లే బజారుకి అనుకుంది. ఇప్పుడు పోయి అక్కడ ఉండి సేవకుడు ప్రార్థన చేయగానే ఈయన కూడా గుర్తొచ్చింది. ఏమని ఎప్పుడు నుంచో అన్న అడుగుతున్నాడు కదా, ఏం చేద్దాం, మందిరానికి వెళ్దాం అని చెప్పేసి అక్కడ నుంచి అటే బయలుదేరి వెళ్ళినాడు. ఎక్కడికి? మందిరానికి వెళ్ళి కూర్చున్నాడు, వాక్యం వింటున్నాడు. అలా అయిపోయింది. ఈ సేవకుడికి వాక్యం చెబుతున్నాడే కానీ అన్న వచ్చాడు, అక్కేది అని ఆలోచన. వాక్యం చెబుతున్నాడు, ఎప్పుడు రాను అన్న ఇది వచ్చాడు, అక్క మాత్రము రాలా. సరే వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. అడిగినాడు, ఇప్పుడు అన్న చాలాసార్లు అడిగినాను, చెప్పిన దాని వలన వచ్చినావు, కృతజ్ఞతలు, దేవుని నామానికి వందనాలు, అక్కేదన్నా అని అడిగినాడు. అడిగినప్పుడు అక్క ఇంటి దగ్గరే ఉందన్నా అని చెప్పినాడు. చెప్పగానే నాకు రావాలనిపించి వచ్చిన, అక్క ఇంటి దగ్గరే ఉంది. ఏమన్నా చాలాసార్లు అక్క చెప్తుంది, నువ్వు మందిరానికి రానిట్లేదంట అంటే, ఎవరు చెప్పినారన్నా? నేనెందుకు రానీను? వెళ్తే నాకు సంతోషమే కదా, నేను రాకల్లా ఆమె వస్తే నాకేంటి? సరే చెప్పినాడు, అయిపోయింది. ఇప్పుడు అక్కకు ఫోన్ చేద్దామని అక్కకు ఫోన్ చేసినాడు అన్న. ఆయన ఎక్కడే ఉన్నాడు. చేయగానే ఇప్పుడు అక్కకు ఫోన్ చేసి, అక్క ఏమక్క మందిరానికి రాలేదంటే, అక్క చెప్తుంది, అన్న ఏమి అన్న రానిలేదన్న. ఏంటి, అన్నేమో మందిరంలోనే అన్నాడు, కానీ ఏం చెప్తుంది, అన్న రానిలేదన్న. సరే సేవకుడు అన్న ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి అప్పటికి 9 అయింది టైము. ఇంటికి వెళ్ళినారు. ఇంటికి వెళ్ళగానే చక్కగా ఇంట్లో ఒక దెయ్యం ఉంటుంది. ఏంటది? అది టీవీ. 7 నుంచి 9:30, 10 దాకా వస్తాయి. ఏంటది అది? అక్క కూర్చుంది, చూస్తుంది మెల్లగా. అప్పుడే ఒకటి అయిపోయింది, ఇంకోటి వస్తుంది, రన్ అవుతుంది, చూస్తుంది. ఇప్పుడు అన్న ముందు భర్త వెళ్ళినాడు. వెళ్ళగానే చూసింది, వచ్చేళ్ళే రాని, ఇది ముఖ్యం మనకి, ఈయన కాదు అనుకుంది. తర్వాత అక్క చూస్తుంది, అన్న వచ్చి అక్క ప్రైజ్ లాడక్క అని. అంతే, ఇంకా ఏం మాట్లాడేది లేదు. వెంటనే లేచింది, టీవీ కట్టేసింది. ఏమన్నా ఈ టైంలో వచ్చారు అని అంటే, అన్న ప్రార్థనకు వచ్చానక్క, అన్న నన్ను కూడా తీసుకొచ్చాడు, నేను చూసి వెళ్దామని వచ్చిన. ఇప్పుడు ఏంటి అక్క ఇంకా ఏం చేయాలి? ఆ టైంలో ఏం మాట్లాడాలా? వెంటనే కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అన్న నిజమే, ఈ మందిరానికి రాకపోవటానికి కారణం అన్న కాదు, నేనే. ఇది నా తప్పే, ఇది నాలో ఉన్న తప్పు. చాలాసార్లు మనం ఏం చేస్తాం? తప్పు చేసి ఏం చేస్తాం? పశ్చాత్తాపం రాదు ఎదుటి వారి పైకి. దానివల్ల మనము అభివృద్ధిలోనికి రాలేము. సమకూర్పు అనేది రాదు. సమకూర్పు రావాలంటే ఒకటే పని, పశ్చాత్తాపం. ఏదైనా చేయగానే వెంటనే మనకు కలగాల్సింది ఏంటి అని అంటే, నేనే, నా వల్లనే. దావీదు అంటాడు, ఒకసారి చదివి 2వ అంశంలోకి వద్దాము. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 17వ వచనం చూడండి. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను,
చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి. అసలు ఎంత గొప్ప మనసు! పాపము చేసిన వాడిని నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడిని నేనే. ఇలాంటి మనసు ఉంటే నిజంగా దావీదులాగా మనం ఆశీర్వదింపబడగలం. దావీదు జీవితంలో వచ్చిన సమకూర్పు మన జీవితంలో కూడా వస్తుంది. ఒకవేళ నువ్వు యవనస్తుడు అయినా, నువ్వు నడి వయసులో ఉన్నా, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నా, ఇది నాన్న నీ జీవితంలో నువ్వు కోల్పోయిన దానికి, నువ్వు పోగొట్టుకున్న దానికి, నీ జీవితంలో నష్టపోతున్నటువంటి జీవితం ఉందేమో. భౌతికంగా ఒకవేళ వ్యాపారంలో నష్టపోతున్నావు, ఉద్యోగంలో నష్టపోతున్నావు, చదువుల్లో నష్టపోతున్నావు, నీకు ఉద్యోగం రాక నష్టపోతున్నావు, నువ్వు వ్యాపారంలో నష్టపోతున్నావు, పొలం పంటలో నష్టపోతున్నావు అన్న మాత్రమే కాక కుటుంబంగా నష్టపోతున్నావు, నీ అప్పుల్లో ఆర్థిక సంబంధమైన పరిస్థితుల్లో నష్టపోతున్నావు అది మాత్రమే కాదు, ఆత్మీయంగా నువ్వు నష్టపోతున్నావు, పరిశుద్ధంగా ఉండలేక నువ్వు నష్టపోతున్నావు. కారణం 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 ఏంటి? పశ్చాత్తాపం లేదేమో. ఒకవేళ ఇది నాన్న దేవుడు చెప్తున్నాడు నీకు ఏమని, నువ్వు పశ్చాత్తాపడితే నీకు తిరిగి నువ్వు నష్టపోయిందంతా దేవుడు నీకు ఇస్తాడు. నీకు నష్టపోయిందంతా దేవుడు నీకు ఇస్తాడు. వ్యక్తిగతంగా నా జీవితంలో ఇది అనుభవం. యవనస్తుడిగా ఉన్న నేను చదువుకునేటప్పుడు ఇది అనుభవం. నేను దాదాపుగా డిప్లొమా చదివేటప్పుడు చాలా సబ్జెక్టులు, అంటే దేవుడిచ్చిన జ్ఞానం అయితే ఉంది కానీ చదవటానికి బద్ధకం, లోకంలో వ్యసనాలు, బయట తిరగటానికి అలవాటు, సబ్జెక్టులు ఫెయిల్, అన్ని దాదాపుగా సగానికి సగం. దేవుడు నన్ను రక్షించాడు, ప్రేమించాడు, ఏర్పరచుకున్నాడు, పశ్చాత్తాపం ఇచ్చినాడు. ఆది నాన్న ప్రభు నాకు కాలేజీలో ఒక గుర్తింపు ఇచ్చినాడు, క్లాసులో ఒక గుర్తింపు ఇచ్చినాడు. అప్పటి వరకు కోల్పోయిందంత, నష్టపోయిందంత తిరిగి సమకూర్చుకుంటూ వచ్చిన దేవుడు నా జీవితంలో ఇప్పటికీ ఏ కొదువ చేయలేదు, ఏ కొదువ చేయలే, ప్రతి దినము నడిపిస్తున్నాడు. కారణం అంతకుముందు కోల్పోయినాను, పోగొట్టుకున్నా, లోకపు వ్యసన, లోకపు పాపం, లోకపు జీవితం, లోకంలో పరిశుద్ధత లేని బ్రతుకు. ఇప్పుడు దేవుడు సమస్తము తన మహిమలో, తన మహిమ ఐశ్వర్యంలో అనుగ్రహిస్తున్నాడు. కారణం పశ్చాత్తాపం, రక్షణ అనుభవం, అనుదినము పరీక్షించుకునే విధానం. నీ జీవితంలో ఒకవేళ ఇది ఉంటే దేవుడు నిన్ను బలపరచుకుని తిరిగి సమకూర్పు అనుభవంలోనికి తీసుకుని రాగలడు. పశ్చాత్తాపము సమకూర్పు కొరకైన మొదటి మెట్టు. రెండవది వద్దాం. రెండవది నువ్వు సమకూర్చబడాలి అని అంటే రెండవది మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. ఏమని? నేను ఇప్పుడు తీసుకొని పోయిన దండంతా వెళ్ళిపోయింది, నా వారిని అందరిని తీసుకొని, ఒకవేళ నేను వెళ్తే వారిని ఏం చేయగలనా, కలుసుకొనగలనా అని విచారణ చేస్తున్నాడు. దీన్నే ఏమనొచ్చు? ప్రార్థన అనొచ్చు. ఏమనొచ్చు? ప్రార్థన. మొదటిది సమకూర్పు కొరకైన మొదటి మెట్టు పశ్చాత్తాపం అయితే, సమకూర్పు కొరకైన రెండవ మెట్టు ప్రార్థన. ప్రార్థన. ఒకవేళ ప్రార్థన ఉంటే నువ్వు పోగొట్టుకునేది ఏదైనా సమకూర్చుకొనగలవు, నువ్వు నష్టపోయింది ఏదైనా తీసి పొందుకొనగలవు. వ్యక్తిగతంగా ఇక్కడ కూర్చున్న వారిలో విశ్వాసులు అలాంటి అనుభవాలు ఒకవేళ చాలా చూసుంటారేమో. ఒకవేళ పోయింది ఏదన్నా తిరిగి తీసుకునగలగటం, ఒకవేళ జీవితమే బాగోకపోతే జీవితము చక్కగా దేవుని మార్గములో భౌతికంగా అయినా సరే మంచి అనుభవాలతో నడవటం ఒకవేళ ప్రార్థన ద్వారా పొందుకొని ఉండవచ్చు. నీ జీవితంలో సమస్యము పొందుకోవడానికి ప్రార్థనే రెండవ మెట్టు. సమకూర్పు కొరకు ప్రార్థన రెండవ మెట్టు. అందుకని ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. ఇక్కడ అపోస్తులు చెప్తున్నారు ఈయనకి ఒకటి చేయాలా. ఏం చేయాలా? సమకూర్పు కొరకై ఈయన సమకూర్చబడాలా. ఈయన ఏ స్థితిలో ఉన్నాడు? 8వ అధ్యాయము 20వ వచనం చదవండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి
దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుందునన్నా నీ వెండి నీతో కూడా. ఈయన ఈయన ఒక వ్యక్తి ఏమని, ఎవరు ఈయన పేరు? ఈయన పేరేంటి? ఎవరు? సీమోన్. ఎవరు? సీమోన్. ఈయన ఏం చేస్తాడు? గారడీ వాడు. ఈయన ఏంటి? గారడీ వాడైన సీమోన్. ఈయన బాప్తిజం తీసుకున్నాడు, రక్షణ అనుభవంలోనికి వచ్చినాడు. వచ్చాక ఈయన ఒక దానికోసం వచ్చాడు. దేనికోసం వచ్చాడు? మీరు అట్లయితే చేతులు ఉంచుతున్నారో నేను కూడా అట్లా చేతులు ఉంచినప్పుడు ఏం చేయాలా? వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోవాలి చెప్పినప్పుడు ఇప్పుడు ఈయన అన్నాడు, ఇదిగో ద్రవ్యం వాళ్ళ ఎగిరి పెట్టి ఈ పరిశుద్ధాత్మ నాకు కూడా కావాలి. అప్పుడు పేతురు చెప్తున్నాడు, ద్రవ్యంతో నువ్వు కొనాలనుకుంటున్నావు, నష్టపోతావు, జాగ్రత్త. అప్పుడు చెప్పినప్పుడు ఒకటి అంటున్నాడు, చూద్దాం. 22వ వచనంలో పేతురు ఒక మాట చెప్తున్నాడు, చూడండి. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకును. ఏం చేయాలంట? నువ్వు తిరిగి సమకూర్చబడాలి అనంటే, నువ్వు తిరిగి దేవుని నామమును మహిమపరచాలి అనంటే, నువ్వు తిరిగి దేవుని అనుభవంలోనికి రావాలి అనంటే మారు మనసు పొంది ఏం చేయాలా? ప్రభువుని వేడుకోవాలా, ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తేనే ఏంటి నీకు? సమకూర్పు. ప్రార్థన చేస్తేనే నీ జీవితం దేవుని ఎదుట బాగుంటది. అప్పుడు ఏం చేస్తా వచ్చినాడు? ఏం చెప్పినాడు? ఏం చెప్పినాడు? 24వ వచనం. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని. ఈయన తిరిగి రావటానికి ఒకటి ఉపయోగపడుతుంది. ఏంటి ఆ సాధనం? ఏంటి? పశ్చాత్తాపమా? ఏంటి? అయిపోయింది పశ్చాత్తాపం. ఏంటి? ప్రార్థన. ఏం చెప్తున్నాడు? ప్రభువుని వేడుకోవాలా. ప్రార్థన జీవితము నీ జీవితంలో సమకూర్పుని తీసుకొని వస్తుంది. పాపం చేయకుండా నిన్ను ఆపేస్తుంది. పోగొట్టుకున్నదంతా కూడా నీకు తిరిగి ఇస్తుంది. అందుకని యాత్రికుని ప్రయాణం అనే బుక్ రాస్తూ వచ్చినాడు. ఆయన పేరు జాన్ బన్యన్. ఆయన ఒక మాట చెప్తూ వచ్చినాడు, పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది, ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది. ప్రార్థన అనేది నీ జీవితంలో నష్టాలన్నిటినీ కూడా తిరిగి నీకు సమకూర్పులోనికి తీసుకుని వస్తుంది. అందుకని యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథము 42వ అధ్యాయం, యోబు గ్రంథము 42వ అధ్యాయము ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే 10వ వచనం చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసిను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతల అధికముగా యెహోవా అతనికి తన స్నేహితుల గురించి చేస్తున్నాడు, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రార్థన చేసుకున్నాడు. ఆ సమయంలో స్నేహితులు ఈయన కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ప్రభువా ఆ స్నేహితుల్ని క్షమించమని ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఈయన గురించి వారు కూడా ప్రార్థన చేస్తున్నాడు. సహవాసము, ఇది ప్రార్థనా జీవితము యోబు కోల్పోయింది తిరిగి తీసుకొని, ఒకవేళ ఇంకా ప్రార్థన జీవితం లేదేమో, ప్రార్థనే లేదేమో, ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వంగట్లేదేమో, ఒకవేళ ప్రార్థన చేయడానికి రాలేకపోతున్నామేమో, నీ జీవితంలో సమస్యలతో సతమతం అవుతున్నావు, ఆర్థిక సంబంధమైన అప్పులు ఉన్నాయి, నీ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి ఆయుధం నీకు మరలా సమకూర్పిచ్చేది ప్రార్థన. పరిశుద్ధుడైన అగస్టిన్ అని ఒక వ్యక్తికి పేరు. ఆయన మిషనరీ. ఆయన పేరు పరిశుద్ధుడైన అగస్టిన్. ఆయన పేరుకు ముందు ఒకటి ఉంది, ఏమని? పరిశుద్ధుడు. ఆయన పాపములో ఉన్నప్పుడు ఆయన పాపపు స్థితి ఎలాంటిది అని అంటే వ్యభిచారం, విచ్చలవిడితనమైన వ్యభిచారం. ఇలాంటి వ్యభిచారంలో వచ్చి తల్లి ప్రార్థన వలన దేవుని సన్నిధిలో రక్షణ అనుభవంలోనికి వచ్చినాడు. ఎవరైనా పరిశుద్ధుడైన తల్లి చేసిన ప్రార్థన జీవితం, ప్రార్థన ఆయన ఏం చేస్తూ వచ్చింది అని అంటే, ఏం చేస్తుంది? దేవునిలోనికి ఆయన జీవితం చూస్తూ వచ్చినట్లయితే అపరిశుద్ధం, విచ్చలవిడితనమైన వ్యభిచారం, అసహించుకునేటువంటి
స్థితి. ఆయన ఇంటి పక్కనే ఉంటుందంట ఒక ఆమె వేశ్య. రోజు పిలిచిందంట, అగస్టీన్ రా, ఏంటి పాపం చేద్దాం, సంతోషాన్ని అనుభవిద్దాం. రోజు పోయినాడు. మరి తల్లి ప్రార్థించి 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 ఈయనలో మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు నిలబడలేక, అంటే బాప్తిస్మ అనుభవంలోనికి రాలా, ఆమె పిలుస్తుంది, పాపంలోనికి వెళ్తా ఉన్నాడు అప్పుడప్పుడు. అయితే ఒక దినాన ప్రభు పూర్తిగా దర్శించిన తర్వాత ఆ దినము ప్రభుకు అప్పగించుకున్నాడు. తల్లి ప్రార్థన ఏం చేసింది? సమకూర్చింది. పాపంలో ఉన్న ఆయన్ని దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చింది. అపరిశుద్ధమైన జీవితం, అసహ్యమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తిని ఈనాడు ఎవరి పేరు ముందు అది లేదు, ఆయన పేరు ముందు మాత్రమే ఉంది, పరిశుద్ధుడైన అగస్టిన్. ఎందుకయ్యా ఈ పరిశుద్ధుడైన ఆయన పేరు ముందు ఉంది అని అంటే ఆయన తల్లి ప్రార్థన ఆయన్ని సమకూర్చింది, దేవుని మందిరంలోనికి తీసుకొచ్చింది. ఈనాడు ఒకవేళ కుమారులే కుమార్తెలే పాడైతున్నారేమో, రక్షణ అనుభవంలోనికి ఎంత చెప్పినా వింటలేదేమో, ప్రార్థన ఒక్కటే సమకూర్పు కొరకు మార్గం. నువ్వెంత చెప్పినా వినరు, నువ్వేం చేస్తున్నా వినరు. ఒకవేళ నీ భర్తే వింటలేదేమో రక్షణ అనుభవంలోనికి రాకుండా, నువ్వెంత చెప్పినా వినరు, ఏం చేసినా వినరు. ప్రార్థనే సమకూర్పు. ఒకవేళ నీ జీవితంలో నష్టపోతున్నావు, పాపంలోంచి బయటకు వద్దాం అనుకుంటూ, మరలా నా నష్టాలన్నీ పూర్తి చేసుకుందాం అనుకుంటూ, ఒకవేళ నీకు నువ్వుగా రాలేకపోతున్నావేమో, ప్రార్థన ఒకటి నీ సమకూర్పుకి ఆయుధం. మొదటిది పశ్చాత్తాపము నిన్ను సమకూరుస్తుంది. రెండవది ప్రార్థన నిన్ను సమకూరుస్తుంది. మూడవది సమకూర్పు కొరకైన మూడవ మెట్టు మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చివరి భాగం చూడండి. 6వ వచనం చివరి భాగం. కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణం ఇసుకినందున రాళ్ళు రువి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈయన ఏం చేస్తున్నాడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడంట. ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి బట్టి ధైర్యం. ఇదే ఒక మాటలో చెప్పాలంటే, ఇది తెలుగులో పర్యాయ పదాల్లో రాయబడుతూ వచ్చింది. ధైర్యము అనే మాటకి బలము అంటారట. రెండవది పర్యాయ పదాలు ఇంకోటి ఉంది, పట్టుదల. ఏంటి? పట్టుదల. ధైర్యము అనే దానికి ఇది పర్యాయ పదమే, దీన్ని కూడా పర్యాయ పదంగా తీసుకోవచ్చు. ఏంటి? పట్టుదల. ఎవరికి ఉంది పట్టుదల? దావీదుకుంది. ఎవరిని బట్టి ఉంది పట్టుదల? దేవుణ్ణి బట్టి ఉంది. ఎవరిని బట్టి? దేవుని బట్టి. మొదటిది సమకూర్పు కొరకైన మొదటి మెట్టు పశ్చాత్తాపము, సమకూర్పు కొరకైన రెండవ మెట్టు ప్రార్థన, సమకూర్పు కొరకైన మూడవ మెట్టు పట్టుదల. ఏంటది? దేవుణ్ణి బట్టి నీకు పట్టుదల ఉండాలా? దేవుణ్ణి బట్టి నీకు ఏం చేయాలా? ధైర్యం ఉండాలా? చాలాసార్లు మానవుని జీవితంలో మానవుడికి ఉండే ఒకే ఒక లక్షణం ఏంటయ్యా అంటే ఎప్పుడూ ఉంటుంది. ఏంటది? జీవితం అంతా ఉంటది. ఏంటది? ఇది ఏంటది? 2 అక్షరాలు. ఏంటది? భయం. ఏంటి? భయం. మానవుడు అంటే భయం. ఎవరికైనా కుటుంబంలో మరణం వస్తే భయం, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానికి భయం, ఫెయిల్ అయితే భయం, ఉద్యోగం రాకపోతే భయం, ఆఫీసర్ తిడితే భయం, వ్యాపారంలో నష్టం వస్తే భయం, తల్లిదండ్రులు కొడతారనే భయం, పిల్లలు పాడైపోతారనే భయం, వివాహం కాదనే భయం, పిల్లలు ముట్టరనే భయం. ఏంటివి? ఇవన్నీ ఏంటి? బండి మీద వెళ్తుందని ఎక్కడన్నా జారి పడతానేమో అన్న భయం, ఎప్పుడు సస్తానో అన్న భయం, ఈ రోగం వచ్చింది ఏమైందో అన్న భయం. ఎవరికైనా దొంగతనం చేసిన వాడికి ఎక్కడ పట్టుబడతామన్నా భయం. ఎవరైనా వ్యభిచారం చేస్తుంటే అమ్మో నన్ను ఎవరైనా చూస్తారేమో అన్నా భయం.
భయం. భయం, ఈ భయం నీ జీవితంలో భయంతోనే జీవిస్తున్నట్లయితే ఇది నాన్న దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుణ్ణి బట్టి నువ్వేం చేయాలా? ధైర్యము. మన దేవుడు ఎలాంటి వాడు? యూదా గోత్రము కోదమ సింహమైన. సింహం మన పక్కనుంటే భయం ఉంటుందా? సింహం మన 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 ఎదురు మన పైకి వస్తుంటే భయం. కానీ ఈయన ఎవరు? యూదా గోత్రపు ఎలాంటి సింహం అంట? కోదమ సింహం. అంటే గర్జిస్తుంది, నీ పైకి వచ్చేవారిని నాశనం చేస్తుంది, నిన్ను భయపెడుతున్న దాన్ని నిర్మూలన చేస్తుంది. దేవుణ్ణి బట్టి ధైర్యం. రాళ్ళు రువాలని అందరూ నిల్చున్నారు, బంధువులే, స్నేహితులే, రక్త సంబంధికులే. దావీదును నమ్మలేని స్థితి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి బట్టి ధైర్యం. అందుకని కీర్తనల గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, యెహోవాయే నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయాను, 10,000 మంది దండెత్తి నా పైన మోహరించినను నేను. దావీదుకి ఏందయ్యా ఈ ధైర్యము అని అంటే ఎవరిని బట్టి? ఇది ధైర్యం, దేవుణ్ణి బట్టి ధైర్యం. చాలాసార్లు భయాలు ఉంటాయి మానవుని జీవితంలో. ఒకవేళ నువ్వు పాపంలో ఉంటూ భయపడుతావేమో. సండే స్కూల్ పిల్లు ఉందంట. పిల్లుంటే ఆ పిల్ల రోజు సండే స్కూల్కి వెళ్తుంది. సండే స్కూల్కి వెళ్తుంటే ఇప్పుడు సండే స్కూల్కి వెళ్ళిన పాప సండే స్కూల్లో చాలా నేర్చుకుని ఒకరోజు ఒక పాఠం నేర్చుకుందంట. ఏంటి? మనం ఏం చేసినా ఏం చేస్తాడు? ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఏం చేస్తారు? ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. ఇది నేర్చుకుంది. అది మంచిగా మొక్కజొన్న కండ్ల కాలము, మొక్కజొన్నలు వచ్చినాయి చేలో. నా కూతురు కలిసి ఇద్దరు రోడ్డు మీద నడుస్తున్నారు రాత్రి సమయంలో, పక్కనే చేలు. ఇప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. ఎక్కడికి? పక్కన ఉన్న చేలోకి. ఎవరిదా చేను? ఈయనదా? ఇది సొంతదా? కాదు, ఎవరిదో. వెళ్ళినాడు. తొందరగా ఎరిస్తూ పిల్లకు మాట చెప్పినాడు, అమ్మా ఎవరైనా వస్తారేమో చూడు, ఎవరైనా చూస్తారేమో చూడు చెప్తుంటే అప్పుడు పిల్ల చెప్తుంది, చూసింది. ఈయన లోపలికి వెళ్ళినాడు. ఇప్పుడు వెంటనే వెళ్ళిన తర్వాత వెంటనే పిలిచింది, డాడీ డాడీ డాడీరా. ఏంటి డాడీరా, త్వరగా. ఏంటి చూస్తున్నారు డాడీ? ఒక ఆయన. ఎవరు? దేవుడు చూస్తున్నాడు. భయం. ఈ భయం ఉండాలా. కానీ లోకం భయాలు ఉడుగుడు. మన పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈ భయం ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. భయం. మనం నడుస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రతి నడక, ప్రతి ప్రవర్తన చూస్తున్నాడు. కానీ లోకానికి మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. నీకు భయమే వద్దు. నీకు భయమే. జయేంద్రరావు గారి గురించి నేను ఆయన సాక్ష్యం వింటూ ఒక విషయాన్ని నిన్న, ఆయన ఒక చోటకి వాకింగ్ చెప్పడానికి వెళ్తా ఉన్నాడంట. ప్రత్యేక వర్తమానికులుగా పిలుస్తూ వచ్చినప్పుడు ఆయన ఒక చోటకి వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన వాక్యం అందించడానికి పోయే దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈయన వెళ్ళే టయానికి. ఏమని అంటే, ఈయన్ని చంపాలని కొంతమంది వ్యక్తులు ఈయన బస్సు దిగక ముందే, అంటే ఈయన దేవుని వాక్యం వినిపించకూడదని చెప్పి ఈయన చంపాలని కొంతమంది ఏం చేస్తూ వచ్చినారు. ఈయన ఎప్పుడు వస్తాడు అని తెలుసుకొని ఆ సమయానికి ఏం చేస్తున్నారు? అక్కడ కాచి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నారు. ఈయనకి ముందే తెలిసింది ఏంటి? ఒకరున్నారంట, వాళ్ళు కొంతమంది ఉన్నారు, నేను దిగే టయానికి నన్ను చంపాలని. ఈయన బస్సులో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిన తర్వాత నిజంగా జరిగిందండి ఇది. ఈయన చేసుకుంటూ వెళ్తూ బస్సు దిగాడు. దిగిన తర్వాత ఒక నలుగురు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు, కర్రలు పట్టుకొని మంచిగా. ఏంటి ఏమి చంపాలి, కొట్టాలి అని. ఇప్పుడు ఈయన బస్సు దిగగానే ప్రార్థన చేసుకున్నాడు కదా, దిగి వెళ్తా ఉండగానే ఇప్పుడు ఇటుపక్క ఇద్దరు, ఇటుపక్క ఇద్దరు. ఏంటి? ఆయన బాడీ గార్డులు అవసరంలా. ఎవరు? వీళ్ళే బాడీ గార్డులు. ఏంటి? అప్పుడు చంపాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇటుపక్క ఇద్దరు నడుస్తున్నారంట, ఇటుపక్క ఇద్దరు నడుస్తున్నారు. ఏం పట్టుకొని? కర్రలు పట్టుకొని. ఈయన ఏం చేయట్లా, ఈయన నడుస్తూనే ఉన్నారు. ఈయనంటే ఏంటి?
చివరికి మీటింగ్కి వెళ్ళేదాకా ఈయన పక్కన నడుస్తూనే ఉన్నారు. ఎవరిని బట్టి ధైర్యం? దేవుణ్ణి బట్టి ధైర్యం. దేవుణ్ణి బట్టి ధైర్యం. ఏమీ నిన్నేం చేయలేదు. మరణం నిన్నేం చేయలేదు. భూతాలు నిన్నేం చేయలేదు. దెయ్యాలు కూడా నిన్నేం చేయలేవు. చాలాసార్లు దెయ్యాలంటే కూడా భయం. ఏంటి? దేవునికంటే దెయ్యం అంటే భయం. ఒకసారి ఆరోగ్యం గారని ఆయన నరమాంస భక్షకుడు, ఆయన కులిపర ప్రాంతానికి వచ్చి సాక్ష్యం చెప్పినాడు. ఆయన సాక్ష్యం నేను కూడా విన్నాను. చాలా శక్తులు ఆయన పొందుకున్నాడు. ఒక 9 రకాలైన శక్తుల్ని ఆయన ఆవాహన చేసుకొని దాని నుంచి ఆయన అనేకుల్ని, ఏది సాధ్యం కాదంటూ ఏది లేదు. ఒకరోజు ఆయన ఉన్న ఊరికి ఒక పాస్టర్ గారు, ఒక సేవకుడు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఈయన ఆ మైకులు డిస్టర్బెన్స్ చేస్తున్నాయని ఈయన దగ్గర ఉన్న ఒక శక్తిని ఆ ప్రాంగణంలోనికి పంపించి ఆయన ఆ ప్రాంగణంలో ఉన్న వారందరినీ కలవరపరచాలని చూస్తున్నాడంట. శక్తిని, ఇది ఏదైనా చేస్తుంది. ఈ శక్తి లోకంలో జనాలు చేయలేనిది ప్రతి ఒక్కటి చేస్తుంది. ఈ శక్తిని పంపించినప్పుడు ఈ శక్తి పోయిందంట. పోయి తిరిగి వచ్చి ఈయన దగ్గరికి ఒక మాట చెప్పిందంట, నేను అక్కడికి ఏం చేయలేకపోతున్నా, వెళ్ళలేకపోతున్నా. ఎందుకు అని అంటే ఆ ప్రాంగణము చుట్టూత అగ్ని వలయాలు ఏం చేస్తున్నాయి? తిరుగుతున్నాయి. సరే, మీటింగ్ అయిపోయిన తర్వాత సేవకుడు ఉండేటువంటి గెస్ట్ హౌస్ దగ్గరికి పంపించినాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తున్నాయి? తిరిగి వెనక్కి. ఏంటి? భయంలే. ఎందుకు? ఏ శక్తి ఏది మనల్ని ఏమి చేయలేదు. ఏది మనల్ని ఏ దెయ్యము ఏది చేయలేదు. ఏ భూతం ఏది చేయలేదు. ఏ అపాయం ఏది చేయలేదు. మన పక్కన ఎవరున్నారు? దేవుడున్నాడు. చివరికి మీటింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఆ సేవకుడు వెళ్ళేటప్పుడు ఈయన కలిసాడంట. ఇదిగో, నువ్వు నా దగ్గరికి కొన్ని శక్తులు పంపించినావు, దేవుడు నాకు బయలుపరిచినాడు. అయితే త్వరలో నీకు దేవుడు నిన్ను మొత్తుతాడు, నీకు రక్షణ వస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వెవరిని ఏమి చేయలేవు. నీ శక్తులు పరిమితులు మాత్రమే అని చెప్తూ వచ్చినాడు. తర్వాత ఆయన క్యాన్సర్ వచ్చింది. ఆ తర్వాత దేవుడిని ఎరిగినాడు. ఆ క్యాన్సర్కి ఆయన దగ్గర ఉన్న 9 రకాలైన శక్తులు ఏమీ చేయలేకపోతా వచ్చింది. లోకంలో అన్ని చేస్తూ వచ్చినాడు. కనిపించకుండా వెళ్ళి దొంగతనాలు చేస్తూ వచ్చినాడు. అదృశ్యముగా మనిషి కనిపించకుండా వెళ్తా వచ్చినాడు. ఎన్నో పాపాలు చేస్తూ వచ్చింది. అలాంటిది తన రోగాన్ని ఆ శక్తులు నయం చేయలేదు. దేవుడు నయం చేస్తున్నాడు. దేవుని పరిచారకుడుగా ఇది నా దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. ఆయన పేరు ఆరోగ్యం గారు. అంటే ఏ శక్తి మనల్ని ఏది. అందుకని దావీదు అంటాడు, మొదటి సమూయేలు గ్రంథం ఇది చదువుకొని మనం 4వ అంశంలోనికి వెళ్దాం. చివరిది మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం చదవండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము ఎవరిది? యుద్ధం నీ పక్షంగా ఎవరున్నారు? దేవుడున్నారు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధుడు. నీకు భయం లేదు. నీకు ఏముండాలా? ధైర్యం ఉండాలా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకేముండాలా? నువ్వేం చేసినా నీకేముండాలా? ధైర్యం ఉండాలా. నువ్వేం పని చేసినా నీకు రోగం వచ్చినా, నీకు వ్యాధి వచ్చినా, నీకు ఏమీ జరగకపోయినా నీకు జరిగిద్ది. నా దేవుడు నా పక్కన ఉన్నాడు. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. నా దేవుడు నన్ను బలపరుస్తాడు. నా దేవుడు నాకు అన్నీ ఇస్తాడు. నా దేవుడు నేను కోల్పోయినంత నాకు తిరిగి ఇస్తాడు. ఒకవేళ వివాహం కాకపోతే నా దేవుడు నాకు వివాహం చేస్తాడు. నాకు సంతానం లేకపోతే నా దేవుడు నాకు సంతానం ఇస్తాడు. నేను ఫెయిల్ అయిపోతున్నా, నా దేవుడు నన్ను జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. ఈ ధైర్యం నీకు ఉండాలి అని అంటే నీకేం కావాలా? మూడవదిగా, ప్రభు నా పక్కన ఉన్నాడు, నేను ఏదైనా చేయగలని పట్టుదల ఉన్నారు. మీరు తర్వాత చదువుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయమో 2వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పార్టీ వాడిని ఏం చేస్తూ వచ్చినావు? దూతల కంటే కొంచెం తక్కువ అన్నిగా చేస్తూ వచ్చినావు. అక్కడ కింద ఒక్క లైన్ రాయబడింది, ఏమనంటే వాని పాదముల కింద ఏం చేసినావు? సమస్తమును ఉంచి ఉన్నావు. ఎవరి పాదముల కింద?
చదువుతారు, ఒక్కసారి చదవండి. 4వ అంశంలోకి వెళ్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎబ్రిల్ రాసిన పత్రిక క్షమించిన 2వ అధ్యాయం 7వ వచనం చివరి భాగం. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తము నుంచితి. ఎవరైనా ఎవరి ఇల్లు? ఎవరమ్మా ఇల్లు? ఎవరు? నువ్వే. ఎవరు? మనమే. ఎవరి ఇల్లు? మనమే. మన కింద దేవుడు ఏం చేసినాడు? సమస్తం. నీకు చేతగాని ఏది ఉండదు, నీకు ఎదురయ్యేది ఏది ఉండదు. నీ పాదాల కింద ఏమున్నాయి? సమస్తం ఉంది. ఈ భూమి ఉంది, ఈ సృష్టి నీ కింద ఉంది. ఇంకెందుకు భయం? ఎవరు ఉంచున్నారు ఇది? జీవము కలిగిన దేవుడు. యూదా గోత్రపు కొలను సింహం. నీ రోగం నీ పాదాల కింద ఉంది, నీ యొక్క నష్టం నీ పాదాల కింద ఉంది, నీ యొక్క జరగని స్థితి నీ పాదాల కింద ఉంది, నిన్ను ఇబ్బంది పెట్టేది నీ పాదాల కింద ఉంది, నిన్ను నష్టపరిచేది నీ పాదాల కింద ఉంది, నిన్ను దొక్క పెట్టేది నీ పాదాల కింద ఉంది. నీ పైకి లేచేవారు కూడా ఎక్కడున్నారు? పాదాల కింద. దేవుడు ఇటు ధైర్యం నీకు ఇచ్చాడు. దేవుని బట్టి మనకేముండాలా? పట్టుదల ఉండాలా, ధైర్యం ఉండాలా. ఇది నిన్ను తిరిగి, ఒకవేళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు నుంచి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ సమయంలో అయినా, ప్రభు నాకేమీ జరగనీదు, నా జీవితంలో ఏదీ కాదు, నా దేవుడు నాకు. ఇది 3వ విషయం. మొదటిది సమకూర్పు కొరకై. మొదటి లక్షణం ఏం చేయాలి? మొదటి మెట్టు, ప్రతి సమయంలో పశ్చాత్తాపముతో ముందు కొనసాగాలి. రెండవది ప్రార్థనతో ముందుకెళ్ళాలి. మూడవది పట్టుదలతో, దేవుణ్ణి బట్టి ధైర్యం, పట్టుదలతో మనం ఏం చేయాలా? ముందుకు కొనసాగాల. పోలంటాడు, ఏమంటాడు? నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము. ఆ దేవుడు నాకు బలం, నాకేది లేదు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 49వ యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, ఆయన బలము తిరిగి సమకూర్పుని ఇస్తుందట. 5వ వచనంలో రాయబడి, 49వ యెషయా గ్రంథం 5వ వచనంలో రాయబడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చివరిది సమకూర్పు కొరకైన 4వ మెట్టు. వద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చదవండి మళ్ళా ఒకసారి. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. ఇక్కడ విచారణ చేస్తున్నాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నేను వెళ్తే వారిని కలుసుకుంటానా? ఇది నీ ప్రణాళికేనా? ఇది నీ ఏర్పాటేనా? ఇది నీ చిత్తమేనా? నేను వెళ్ళడం ఏంటి? 4వది సమకూర్పు కొరకైన 4వ మెట్టు, దేవుని ప్రణాళికలో మనం ఉండటం. ఏంటి? మొదటిది పశ్చాత్తాపము, 2వది ప్రార్థన, 3వది ప్రభువును బట్టి పట్టుదల, 4వది ప్రభు యొక్క ప్రణాళిక. ఈనాడు నువ్వు సొంతంగా ఏదైనా చేయగలను అనుకుంటే అది వృధానే. నువ్వు దేవుణ్ణి బట్టే చేయాలా. ఏదైనా చేయాలంటే ప్రభువుని బట్టే నువ్వేం చేయాలా? ఏదైనా సాధ్యం. నువ్వు దేవునికి అప్పగిస్తే నీ జీవితం నువ్వు సమకూర్చబడగలవు. నువ్వు నష్టపోయావు ఇప్పటిదాకా, తీసి పక్కన పెట్టే. ఇప్పటి నుంచి ప్రభువా, నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నా, నా ప్రతి నడవడిక నీ చేతుల్లో పెడుతున్నా, నా ప్రతి సమయం నీ చేతుల్లో పెడుతున్నా. ఇదిగో నువ్వే నడిపించాలా. దేవుని చేతికి ఎప్పుడైతే అప్పగిస్తావో దేవుడు నిన్ను ఆయన ప్రణాళికల్లో పెడితే ఆయన నిన్ను తిరిగి సమకూర్చగలడు.